బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పెను ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని మెడిసిన్ స్టోర్ రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి సుమారు 15 లక్షల విలువైన మందులు కాలి బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. స్టోర్ రూమ్ నుంచి మంటలు ఎగసిపడ్డాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రోగులు ఉండే గదికి సమీపంలోని ఈ స్టోర్ రూమ్ ఉండడంతో సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు. సిబ్బంది తమ వద్ద ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్లను వాడి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవలే ఆసుపత్రికి వచ్చిన ప్రత్యేక మెడిసిన్ స్టాక్ అంతా ఈ ప్రమాదంలో దగ్ధమైంది. మంటల వేడికి ఒక్కొక్కటిగా మందుల సీసాలు పేరడంతో ఆ ప్రాంతం అంతా భీతావాహంగా మారింది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో రోగులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే మంటలను ఆర్పే క్రమంలో మందుల సీసాలు పేరడం, రసాయనాల వాసన కారణంగా ఒక ఫైర్ మ్యాన్ స్పృహ పడిపోయారు. ఆయనకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 15 లక్షల విలువైన మందులు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. చేయలే కంట్రోల్ అవుదండి సార్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నల్లజర్ల మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. నా పేరు డాక్టర్ సిరాజ్. అయితే ఈరోజు రాత్రి 3:30 ఆ ప్రాంతంలో మాకు ఫోన్ వచ్చింది, ఇలాగ సెంట్రల్ డ్రగ్ స్టోర్ రూమ్లో ఫైర్ అంటుందని చెప్పేసి. మేము వెంటనే వచ్చి చూడగానే అప్పటికే ఫైర్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా ఒక అరగంటలోనే వాళ్ళు వచ్చి ఫైర్ ఆపడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్లో మా సెంట్రల్ డ్రగ్ స్టోర్లో డ్రగ్ అంతా కాలిపోవడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలగకుండా మేము డ్రగ్స్ కానీ రిక్వైర్డ్ ఇంజెక్షన్స్ కానీ డిఎంహెచ్ఎస్ స్టోర్ నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. అదే ఫైర్ జరిగిన సమయంలో అయితే ఇన్పేషెంట్లు ఎవరు లేకపోవడంతో ఎవరికి ఇంజ్యూరీస్ అయితే జరగలేదు. కాకపోతే మనకి డ్రగ్ లాస్ అయింది. ఆల్మోస్ట్ సుమారుగా 15 లక్షల వరకు లాస్ జరిగింది. చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా ఘోరంగా ఇవాళ ప్రజలకి ఎంతో అవసరమైన, ఎంతో అమూల్యమైన మెడిసిన్ మొత్తం కోల్పోవడం జరిగింది. దగ్గర 15 లక్షల రూపాయలు వాళ్ళ నష్టపోవడం, ఎమర్జెన్సీ డ్రగ్ మొత్తం కాలిపోవడం జరిగింది. అది ఈ జరిగిన వ్యవహారం ఎలా జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో మొత్తం మా మెడికల్ ఆఫీసర్స్ మొత్తం మా టీం అంతా చాలా శ్రమించింది తెల్లవారుజామున 3 గంటల నుంచి. అయినప్పటికీ మేము వాళ్ళ దీన్ని ఏ రకంగా కోల్పోవాలో మాకు అర్థం కాని పరిస్థితి. సమాచారం వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. మద్దిపాటి వెంకటరాజు గారు వెంటనే స్పందించి దీనికి సంబంధించి ఇమీడియట్గా మీకు అవసరమైన మందులు కూడా ఏర్పాటు చేద్దాం, మీరు ఇబ్బంది పడకండి, పబ్లిక్ సంబంధించి మీరు చేస్తున్న సేవలు అపూర్వమైనవి, ఖచ్చితంగా మనకి మీరు ఏమి ఇబ్బంది పడకుండా చేయండి అని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా అధికారులు కూడా స్పందించి ఇమీడియట్గా డ్రగ్ కూడా మాకు సప్లై చేసేందుకు చేస్తున్నారు. మా మెడికల్ ఆఫీసర్స్ ఇవాళ దగ్గరుండి మరి వ్యవహారం చేస్తున్నారు. దురదృష్టం చాలా బాధాకరంగా ఉంది సార్. థ్యాంక్ యూ.